ఏంటంటే రాహుల్కి నాకు కొంచెం గొడవ అయిండే. అవసరం లేదు నాకు ప్రేమ. ఏమైనా తప్పంతా నాదేలే. చంప వలుగుతుండే ఈ పాటికి. వాల్యూ మనిషికి లేదు నీకు. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే. నీతో వీడియోస్ కూడా చెయ్య. ఎక్కువ మనుషులకి ప్రిఫరెన్స్ ఇస్తా. చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురే. హే గాయ్స్, అందరు మంచిగా అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. సో మీరు లాస్ట్ వ్లాగ్ చూసిరు కదా, మీరు కేక్ ప్రాంక్కి చాలా అంటే చాలా ఏదో అనుకున్నారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని అనుకున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అది నా న్యాచురల్గా నేను ఇట్లానే ఏడుస్తాను. అండ్ అది అంతగానం ఎందుకు ఏడిచినానంటే దానికన్నా ముందే చాలా ఎమోషనల్గా అయినా నేను. ఈ డిసెంబర్లో ఏముంది ఇంత అన్ని గుర్తుపెట్టుకొని చేస్తున్నాడు అని చెప్పి మీరు దానికి ఓవర్ యాక్టింగ్ అన్నారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కమెంట్స్ కూడా కొన్ని ఇప్పుడు ఎక్కువనే వస్తున్నాయి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా ఏంటంటే ల్యాప్టాప్ పగిలింది గైస్. సో నిన్న నైట్ చాలా వర్క్ ఉండే. ఇక ఇంకొకటి ఏంటంటే రాహుల్కి నాకు కొంచెం గొడవ అయిండే. చూద్దామండి. ఇంకొకటి ఈ వీడియోలో అసలు నేను ఎక్కువ ఒర్రను. మీరు ఒర్రినా కూడా అది వేరేగా అనుకుంటున్నారు, నేను ఏడ్చినా కూడా వేరేగా అనుకుంటున్నారు. లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం, మనం పెడదాం. సార్ ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. అప్పటి వరకు అయితే ఇది ట్రై చేసుకుంటూ ఉండాలి, నేను భయం అవుతుంది. సో చూసేద్దాం. గైస్ మస్తు భయం అవుతుంది నాకైతే, లిటరల్లీ చెప్తున్నా, చాలా భయం అవుతుంది. నా ఫోన్ కూడా ఐఫోనే. నేను అసలు ఇంత కాస్ట్లీ థింగ్స్ వాడను. ఇక మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. రాహుల్ గిఫ్ట్ ఇచ్చేయండి, ఇది నాకు రాహుల్ గిఫ్ట్ ఇచ్చేయండి. నాకైతే లిటరల్లీ చెప్తున్నా వణుకు పుడుతుంది. Few minutes later. అబ్బో దేవుడా, మామ్ జరా ఇది షోల్డర్స్ క్లిక్ చేయవా ప్లీజ్. మాట్లాడకుండా ఎట్లుండాలి? ఏమైంది? అరే ఏమైంది లడ్డు? ఏమైంది? రాహుల్ నేను ఇంత ప్రేమగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. నేను అవసరం లేదు నాకు ప్రేమ. ఏమైనా తప్పంతా నాదేలే. ఇది మంచిగా నేను చెప్తున్నా. ఎట్లున్నావు అట్లనే ఉండు. నేను ఎట్లున్నా నేను అయినా కూడా ట్రై చేసినా మాట్లాడడానికి. నీలాగా కాదు నేను, చెప్పాలి సాడిష్ కాదు. అంటే నేను సాడిష్నా? నేను అన్నానా? ఇప్పుడు నువ్వు అన్నావు. నేను అనలే అట్లా. ఇప్పుడు అన్నావు నువ్వు సాడిస్ట్ అని చెప్పినానా? అంటే నేను సాడిష్ని. నేను అన్నానా? ఇప్పుడు అన్నావుగా. ఎప్పుడన్నా? ఇప్పుడే. నువ్వు సాడిస్టా అని అన్నా. అరే ఉల్పియకు లవ్వు రావాలి. ఆల్రెడీ 3 ఖరాబ్ ఉంది. 1 3 ఖరాబ్ ఉంటే దానికి 3 చేయి, 4 అవుతాయి. ఎందుకే? ఏమైంది నీకు? నా పర్షాన్ నాకు ఉంది, ప్లీజ్ ఉల్పియకు లేవు. ఏం పర్షాన్ ఉంది నీకు? ఏమైనా పిల్లలు ఉన్నారా? పర్షాన్ అని అంటావు. మామ ఏంది మామ ఇది? అయ్యా డిస్ప్లేకి ఏమైంది? పలికిందా? డిస్ప్లే పలికిందా? అట్లా పలుకుతుంది. నిన్న ఎవరు పెట్టుకురు? నేనా నువ్వా? లొల్లికి దీనికి ఏం సంబంధం? నువ్వు గొడవ పెట్టుకున్నప్పుడు అది మిషన్తో ఇట్లా అనగానే తలిగింది. ఏ మిషన్? అది టాటూ మిషన్. అరే ఏం చేయాలి ఇప్పుడు దీనికి? చేపించుకొని తీసుకొని రాబో, పట్టుకో. అప్పటి నుంచి అట్లనే ఉంది రాహుల్. ఒకటి ఒర్రకు ఒర్పియకు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు నువ్వు తెలుసా? స్టూడియోలో ఏదో ఒకటి. మొన్న ఏమో మిషన్ ఖరాబ్ అయింది, దానికన్నా ముందేమో మిషన్ తెంగిపోతారు స్టూడియోలో నుంచి. ఏంది అసలు ఇది? స్టూడియో అయింది. నేను తీసుకోవేనా? రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మిషన్ ప్లీజ్ ఒర్రిపియకు. ఆల్రెడీ ఇది పలిగిందని నేను ఒకటి ఉంటే నువ్వు ఒకటి. సరే ఒర్రిపియా, చేపించుకొని తీసుకుని రా. మాట్లాడక అసలు ఏమి. సరే చేపించుకొని తీసుకుని రా.
నీకు చెప్తే వినిపించదా అసలు? నాకు తెలిసే నువ్వు బ్యాగ్లో తీసుకొని పోయినందుకు అది అయింది. బ్యాగ్ తీసుకోపోలే ఒర్రిపియకు, బ్యాగ్ ఇన్నే పెట్టినా నేను, ఆ బ్యాగ్ తీసుకొని పోయినా. ఈ బ్యాగ్ తీసుకోపోలే, ఊకే బ్యాగ్ తీసుకుపోయినా మా నాన్నకు. ఈరోజు ఇంత మంచి దినం, వైకుంఠ ఏకాదశి దినం, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పది? కావాలని చేసిన మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంది ఊకే? నీకేమైనా చెప్పాలన్నా కూడా నాకే భయం అవుతుంది. నీకేమైనా చెప్పాలన్నా కూడా నాకే భయం అవుతుంది. అవును చాలా భయపడతావు నువ్వు, నిన్నేం చెప్పలేవు. మళ్ళీ చేపించుకొని తీసుకొని రా. ఒర్రకు చేపించుకొని తీసుకొని రా ఫస్ట్. అవన్నీ చెప్పక నాకు కూడా. నువ్వు ఫోన్లో అంటే ఎడిటింగ్ రాదంటావు, కళ్ళు నొస్తున్నాను అంటావు. అవును నాకు సైట్ ప్రాబ్లం ఉంది, నేను వస్తాయి. మరి నువ్వు అవన్నీ అర్థం చేసుకోవు కదా. నేను అర్థం చేసుకోరా? చేసుకోవు. నేను అర్థం చేసుకుంటున్నా కాబట్టి సైలెంట్ ఉన్నా, లేదా నీ చంప వలుగుతుండే ఈ పాటికి. నవ్వుతారు వాళ్ళు. అంటే నీకు నాకన్నా ఎక్కువ ఇదే వాల్యూ, ఇదే ఇంపార్టెంట్. నీకంటే ఎందుకు ఎక్కువ అవుతుంది అది? మరి ఇప్పుడు అంటున్నావు కదా, అమ్మో అట్లా అయ్యింది, నీకేమన్నా అయ్యిందా, నిన్న గొడవ ఉంది, ఆల్రెడీ నీ మూడ్ బాగాలేదు, నీ మూడ్ ఎట్లుంది, ఏంది, ఎట్లున్నావు, తిన్నావా, ఏది లేదు నీకు. 60-70,000 అయితే అవును, తీసుకున్న వాల్యూ మనిషికి లేదు నీకు. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. అదే కదా కానీ ఇప్పుడు చెప్పాలనుకున్నావు. థింగ్ అయితే ఖరాబ్ అయింది కదా. అదే నేను అదే అంటున్నా. పాయింట్ ఏంటంటే థింగ్ ఖరాబ్ అయింది, థింగ్ ఎట్లా కరెక్ట్ అయితే అర్థం థింగ్ ఇప్పుడు ఖరాబ్ అయింది, ఓకే, ఇది మళ్ళీ పైసలు పెట్టి చేయించుకోవచ్చు. నిన్న మనకు గొడవ అయింది, అది గుర్తుందా? ఉన్నాయా పైసలు? కాదు, నిన్న మనకు గొడవ అయింది, అది గుర్తుందా? అవును, నేను అది మాట్లాడినావా, అది క్లియర్ చేసినావా? చేసుకొని నీ దారి నువ్వైనా, నా దారి నేను పోయినా. మళ్ళీ ఏం చేయాలి చెప్పు? మరి ఎంత బతిమలాడాలి రాహుల్, ఎంత బతిమలాడాలి, ఎంత మాట్లాడాలా? నువ్వేమైనా మాట్లాడినావా? మెసేజ్ చేసినా. మెసేజ్ ఎవరికైనా చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా చేసుకుంటారు నార్మల్ గా. మెసేజ్ తిన్నావా, ఏం నువ్వు రాగానే కొట్లాడ పెట్టుకుంటావు. అందుకే మాట్లాడకు. ఆల్రెడీ నేను మొత్తం మూడ్ ఆఫ్ ఉంది, ఇది ఇట్లా అయ్యింది అని మెసేజ్ చేసిన. అంటే ఎవరికి చేసినావు చూసుకోపో. నీకే చేసిన. అందరు చేస్తుంటారు. అంటే అందరికీ చేస్తాను నేను. నాకేం తెలుసు, నేను చూస్తాను. రాహుల్ నీకు థింగ్సే కదా ఇంపార్టెంట్, తీసుకొని పోయి చేయించుకొని రా. చెప్పకు నాకు. చేయించుకొని తీసుకొని రావాలా? అర్థమైందా? నువ్వు ఎట్లైనా చెప్తున్నావు కదా మెల్లిమెల్లిగా వీడియోస్ చేయ, అవన్నీ చేయ అని చెప్పేసి స్టార్ట్ చేసినావు కదా మెల్లిమెల్లిగా. ఇప్పుడు కోపం రావడం అవన్నీ వచ్చేసినా నీకు, నాకు అర్థమైపోయింది మొత్తము. అవును సీన్ సితారా. అవును చెయ్యా, నేను నీతో వీడియోస్ కూడా చెయ్యా. ఇక్కడికి పోనీ, ఇక వదిలేసాయి. చేసినావు కదా, పోనీ వదిలేసాయి. అయితే ఏమైతే చెప్పు. ఇటు ఇచ్చే అంతగానో మొర్రినావు కదా. ఉండని పోనీ, నేను చేయించుకొని తీసుకొని వస్తుంది. ఏం అవసరం లేదు, ఇటు ఉండని. ఏం మాట్లాడకు పోనీ. నువ్వు ఇప్పుడు చాలా మాటలు మాట్లాడేసిన. పోనీ వదిలేసి. ఇటు తిన్నావు లేదా నువ్వు చెప్పు. వదిలేసి, నా గురించి నీకు ఎందుకు ఏం అవసరం లేదు. అట్లా మాట్లాడక మామ్. మనసా మన్నించమంటూ అడగనులే. వద్దు రాహుల్, చెప్పాల్సింది చెప్పినావు, అనాల్సింది అన్నావు. నేను వేరే వాళ్ళతో చేసుకుంటా వీడియోస్ అని అన్నావు కదా. నేను చేయించుకొని తీసుకొని వస్తా. పోనీ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాంటాక్ట్ లా, ఏం అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడుతూ. నువ్వు ఇంతసేపు ఒర్రి, ఇప్పుడు కామ్గా మాట్లాడకు నాతో, అర్థమైందా? ఇప్పటిదాకా ఎట్లున్నావు అట్లనే. మళ్ళీ కోపం వస్తుంది కదా మ్యామ్ ఎవరికైనా. కోపం వస్తే నీ దగ్గరనే పెట్టుకో. కోపం వచ్చినప్పుడు కోపం కారా చెప్పు. అవసరం లేదు నాకు. ఇటు ఈ నాది నేను చేయించుకుంటా. ఆగు, నేను చేయించుకొని వస్తా. అవసరం లేదు, ఇటు ఈ ఒర్రిపియకు నువ్వు. నేను చేయించుకొని వస్తా. ఏం అవసరం లేదు. నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఏమైనా ఉన్నా నేను చూసుకుంటా. ఏమొద్దు, ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ముఖం అక్కడ చేయకు మ్యామ్ ప్లీజ్. మ్యామ్ పోనీ, నేను చేయించుకొని తీసుకోవచ్చు. గ్లాస్ పలిగిందా లేదంటే లోపలిది కూడా పలిగిందా అది? మామా నాకు తెలియదు రాహుల్. ఇప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇది బ్లాంక్ అయిపోయింది, నేను చేయించుకుంటా. ఇటు అవసరం లేదు. ఇటు నేను చేసినా కదా, నేనే చేయించుకుంటా. సరే పోనీ, అవుతుంది. అవసరం లేదు, చెప్పించుకుంటాను. వదిలే రాహుల్, జరుగు. నాకు కోపం తెప్పియకు రాహుల్, చెప్తున్నా నేను. ఏం అవసరం లేదు. నాకు తెలిసే నువ్వు జల్దీ మెల్ట్ అయిపోతావు. ఏమొద్దు. నవ్వకు నువ్వు, నేను కొడతాను నీకు చెప్తున్నా. మస్తు కొడతాను. నువ్వు వీడియోలు కాదే, నువ్వు ఎవరికైనా థింక్ చేయి, నువ్వు ఎవరితో మాట్లాడు. నేను చెప్తున్నా కదా, పేరు మార్చుకుంటా. అర్థమవుతుందా? మార్చుకో మరి. డాడీ పోయి చేసుకుంటా ఇప్పుడే. డాడీ
సరే బోనీగా నువ్వు చెప్పినందుకు నేను ఒప్పుకుంటాలే లేవు తినేసి చూద్దాం ఆకలి అయితే నాకు కూడా నాకు వద్దు, నాకు నాకు తెలిసి ఆకలి నీకు ఫేవరెట్ ఫుడ్ చచ్చిపోయింది. తినిపిస్తాయి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏం దా మంది తినేసి చూద్దాం ఏం అవసరం లేదు. తిను మంది అన్ని నువ్వే తిను. మంది అన్ని నువ్వే తిను. మంది తిందాం దా అరే జరుగు. ఏంది హల్కా అయితే నువ్వు నా ప్రేమ అయితే హల్కా కాలేదా నీకు ఆ? రాహుల్ ప్లీజ్ రాహుల్. ఈరోజు నేను నీకోసం మంచి డైలాగ్ తీసుకొని వచ్చిన చెప్పాలా ఏం అవసరం లేదు. చిమ్మ చీకటి వీడియోలలో చెప్పుకో, వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పు. మొత్తం విన్న తర్వాత అయితే ఈయన ఫస్ట్ అవసరం లేదు నాకు. చిమ్మ చీకటి వెలుగు నువ్వేంటే నా వెలుగు ఏంటండి దా తినేసి వద్దాం దా ఆకలి అవుతుంది మా డిస్ప్లే కూడా చేయించుకొని వద్దాం మళ్ళీ టాటూస్ వస్తాయిదా లో కమన్ ఏం అవసరం లేదు. లేస్తావా లేవా నీకు లేపాలా ఏమొద్దు. అరే వద్దులే అవ్వ. మరి ఏం కావాలి నీకు అబ్బా కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది. నేను పోయినా అనుకో మళ్ళా రా అని చెప్తున్నా రాకపో, వెళ్ళిపో. దలు అబ్బా ఏయ్ వద్దు, చెయ్యి వదులు. మస్తు మాటలే మాట్లాడాలి కదా పట్టు ఈ ల్యాప్టాప్. ఏయ్ ఏ పిచ్చిదానా ఏంది ఇది జరిగే. మనం డిస్ప్లే మొత్తం ఉన్నాయి కదా ఇక్కడ ఇంటున్నా ఇక్కడ నేను మాట్లాడుతున్నాయేమో ఏంది 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 అంటే ఏంది ఇది ఏంది? డిస్ప్లే మొత్తం ఓకే ఉంది కదా ఓకే ఉంది, ఓకే ఉంది. నీకు చెప్తున్నా కదా, నీకు సీరియస్గా థింగ్స్కి ఉన్న వాల్యూ మనుషులకి నువ్వు ఇయ్యవు. థింగ్స్కి ఉన్న వాల్యూ మనుషులకి నువ్వు ఇయ్యవు. తేలాలంటే నువ్వెదురు చూడా నీ దగ్గర వచ్చిన ప్రాబ్లమే అది. అంటే నువ్వు ఇవన్నీ టెస్టింగ్ చేస్తూ ఉంటావా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీకు వేరే పని పాటలు లేవా ప్రేమించడం లేదా నీ దగ్గర లేదు, లేదు. ప్రేమ లేదా ఆహా, లేదు. ఆ? నీకు ఇది కూడా ఏంది టెస్టింగ్ బిస్టింగ్ నీకు చేసుకుంటూ కూడా తెలుసు కూర్చుంటావా కదా, ప్రేమ లేదు. నేను ఇంత కోపమై నీ పైన ఇంత ఫ్లడ్ చేసినప్పటి నుంచి ఇంత ప్రేమించినా నువ్వు నా పైన యాక్టింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి. ఏ యాక్టింగ్ ఎవడు చేస్తుండే? దాని స్విచ్ బంద్ చేసి సపరేట్ చేసి రికార్డింగ్ చూసాను నేను మొత్తం వేరే చేస్తా కదా. ఆడుంది కెమెరా ఏడుది ఆడ పైన హెల్మెట్లో అలా హెల్మెట్ లో పెట్టిన నీ హైట్ ఉందా అంత పైన ఎట్లా ఎక్కిను చేరేసుకొని ఎక్కిన కింద పడితే చేరేసుకొని ఎక్కిన నడుపుపోతున్నా మళ్ళీ నేనే నీకు తీసుకొని పోవాలి హాస్పిటల్. అదే కదా నీకు హాస్పిటల్ పైసలు థింగ్స్ ఇవే కెమెరా ఉంది ఫస్ట్ పోయి కెమెరా బంద్ చేయి బోలేవు ఏం కాలే లడ్డు నీకేం అంత అయిపోయినాక నువ్వేం కానీ అని మాట్లాడు. పోలేవు మరి ఎందుకు మజాక్ ఆడుతావు నాతో ఇట్లా మజాక్ ఆడతారు ఎవరైనా మంచిది. నేను నా అట్లా things కి డిస్ప్లే ఎప్పుడూ హర్ట్ చేయను. అట్లా చేయకు డిస్ప్లే అర్థమైందా? థింగ్స్ కే కాదు, నా మనుషులు అనుకున్న వాళ్ళని కూడా హర్ట్ చేస్తున్నా. మళ్ళీ కెమెరా ఎందుకు పెట్టినావు అర్థమైందా? నేనన్నా వచ్చి Prank హాయ్ చేయాలి చెప్పినా అనుకున్న ప్రాంక్ చేసిన, సింపుల్. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మ్యామ్ నీకు మొత్తం అంటే నేను మొత్తం థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తా మనిషికి ఏమి అన్నట్టు నేను మొత్తం గలీజ్ కావాలి గలీజ్ కావాలి కాదు, నువ్వు ఇస్తావు మనుషులకి. ఏడనే జరా దిమాగ్ ఉండాలి జరా. వీడియో చూసిన వాళ్ళందరికి అర్థమవుతుంది మనుషులకి. నేను రాగానే దానిపైన ఒరినా ఫస్ట్ నేను రాగానే ఫస్ట్ నీకు హాయ్ హలో చెప్పినా నేను హాయ్ హలో ఎందుకు చెప్పలేనంటే నిన్న నైటే గొడవ అయింది మనకు, నేను ఏం మాట్లాడలేదు. సరే, సరే, రాగానే నాకు ఇది ఒకటి ఉండే. ఓకే ఓకే నాకు అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా నా గురించి గలీజ్గానే అనుకోవాలి నాకు అర్థమైపోయింది మా వాళ్ళు ఏం అనుకోరు. నువ్వు థింగ్స్ కి వాల్యూ ఇస్తే థింగ్స్ కి వాల్యూ. సరే సరే ఫస్ట్ అయితే కెమెరా బంద్ చేసి అయిపోయింది ఇక ఇక్కడికి లాస్ట్ చెప్పేసేయాలి ఇక నువ్వు పోకు ఈ టైంలో రా. థ్యాంక్స్ పిలవంగానే వచ్చినాను. సారీ ఈడ కలిగింది ఈడ కాదు సారీ సారీ నువ్వు ఒక దగ్గర అంటే ఒక దగ్గర పట్టుకుంటావు సారీ. చెప్పు ఏమో చెప్తాను కదా సో గైస్ ఫైనల్ ప్రాంక్ అయితే అయిపోయింది. వాట్ సో గైస్ ఫైనల్ ప్రాంక్ అయితే అయిపోయింది. లాస్ట్ నిన్న నైట్ గొడవ అయిండే, సో అట్లానే కొంచెం మాట్లాడలేను. ఈ ప్రాంక్ వల్ల మాట్లాడాల్సి వచ్చింది. ప్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది స్క్రీన్ బాగానే ఉంది. నేను థింగ్స్కి వాల్యూ ఇస్తా, థింగ్స్ కన్నా మనుషులకు ఇంకా ఎక్కువ డబుల్ వాల్యూ ఇస్తా. బికాస్ థింగ్స్ అవును నేను మాట్లాడాలా వద్దా? సరే మాట్లాడు. రాహుల్ ఇయ్యాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే థింగ్స్ ఈ రోజు పోతే నాకు రేపు కొనుక్కోవచ్చు, రేపు ఇంకా నేను పైసలు ఎర్న్ చేసుకుని ఇంకా మంచిగా కొనుక్కోవచ్చు, ఇంకా పెద్దగా కొనుక్కోవచ్చు. బట్ మనుషుల దగ్గర వాల్యూ కానీ రెస్పెక్ట్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళ దగ్గర ఉన్న లవ్ కానీ పోతే మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి నేను ఎక్కువ మనుషులకి ప్రిఫరెన్స్ ఇస్తా.
మనసులో ఉంది సేతల్లో చూపించి ఎదురే ప్రిఫరెన్స్ నిజం. ఇస్తుంది నిజం. సరే వేరే వాళ్ళతో చేసుకుంటా అని చెప్పిన ఇప్పుడు కదా. చెయ్యను నేను చెప్తున్నా కదా మాటది వరుసగా కాదు చెప్పాను నేను, కానీ ఎక్కడ ఎట్లా ఏం చేసి చూపించాలి ఏం చేయాలి అన్నీ చేసి చూపిస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తానా చూస్తావు ఏం చేస్తాను ఏం నేను చేస్తావు చూడు. చెప్పు ఏం చేస్తావు? నేను చేస్తా అంటే ఏం చెయ్యడు, కొట్లాడినాం గైస్. సో కొంచెం అది బాధలు ఉండే అంతే తప్ప నేను ఎవరితో వీడియోస్ చేయను, ఎవరి దగ్గరకు వదిలేసి పోను. రాహుల్ని చంపేయాలన్నా బతకాలన్నా ఉండాలన్నా నాతోనే ఉండాలి. నేను నీతోనే ఉంటా కాబట్టి ఇక్కడ ఉన్నా. అవును, అందరికి తెలుసు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాయస్ ప్లీజ్ కమెంట్ చేయండి కింద మీకు ఏమనిపించింది. అండ్ నిజం చెప్తున్నా, మొన్న అయితే ఆమె నిజంగానే ఏడ్చింది. మీరు మేబీ నిజంగా నేను కూడా కమెంట్ చూసిన ఓవర్ యాక్షన్ చెప్పారు. ప్లీజ్ అట్లా చెప్పొద్దు, ఆమె న్యాచురల్గా ఏడ్చింది. ఆమె న్యాచురల్ స్టార్ గైస్. స్టార్ అంటున్నా అంటే నాకు స్టార్. సరే పప్పి. ఎవ్రీ సెకండ్ నీకై పడి చేస్తున్నా. అండ్ ఇట్లాంటి ఇంకా జబర్దస్త్ బ్లాగ్స్ మీ ముందు వచ్చేస్తూ ఉంటాయి. ఇక లవ్ యూ. పెళ్లిలా అయిపోయా, మార్చేసింది పిల్ల నువ్వే.